దేశంలో ఇరాన్ యుద్ధం సాకుగా చూపి గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం విపరీతంగా పెంచిందని అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య న్యూ రాష్ట్ర కార్యదర్శి జాస్తి కిషోర్ బాబు అన్నారు. మంగళవారం నెల్లూరు నగరంలో ఏఐఎఫ్టియు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కిషోర్ బాబు మాట్లాడుతూ మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా పెట్రోల్ ధర తగ్గలేదని అన్నారు. భారతదేశంలో ట్రంప్ చెప్పిందే వేదంలా పరిపాలన సాగుతుందని అన్నారు. అపరిమిత పన్నులు వేసి ప్రజలపై భారం మోపుతున్నారన్నారు. ధరలు విపరీతంగా పెంచిన ప్రధాని పొదుపు మంత్రం జపిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో పన్నుల వ్యవస్థ దుర్మార్గంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈరోజు దేశంలో ఇరాన్ యుద్ధం సాకుగా చూపి మొత్తం గ్యాస్ ధరలని, పెట్రోల్, డీజిల్ ధరలని విపరీతంగా ప్రభుత్వం పెంచింది. యుద్ధం మొదలైన 10 రోజుల్లోనే వంట గ్యాస్ సిలిండర్ల ధరలని 60 రూపాయలు పెంచింది. వాణిజ్య సిలిండర్లు అయితే 1900 రూపాయలు ఉన్నాయంటే దాన్ని 3 దఫాలుగా పెంచి నిన్న కూడా మళ్ళీ 42 రూపాయలు పెంచారు. దాని మీద 3200 రూపాయలకి ఈరోజు వాణిజ్య సిలిండర్ని ఇచ్చేస్తున్న పరిస్థితుంది. పెట్రోల్, డీజిల్ రెంటి మీద 8 రూపాయల లెక్కన లీటర్కి పెంచిన పరిస్థితుంది 4 దఫాలుగా. ఇంకా కూడా పెంచుతామనే హెచ్చరికలు వస్తూ ఉన్నాయి. అందువల్ల మొత్తం ఇది నిజంగా అవసరమా అని ప్రశ్నించుకుంటే, మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో అంతర్జాతీయంగా క్రూడ్ రేటు $105 ఉండింది. ఆ రోజు పెట్రోలు 65 రూపాయలకి ఇచ్చారు, డీజిల్ 56 రూపాయలకి ఇచ్చారు. మరి మధ్యలో ఈ 14 ఏళ్ల కాలంలో క్రూడ్ ధర $105 నుంచి $60, $70, $35 కూడా ఒక దశలో తగ్గిపోయిన పరిస్థితుంది. అయితే ఆ తగ్గింపుకు అనుకూలంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినాయా అంటే ఏమాత్రం తగ్గల. 65 రూపాయల నుంచి పెంచుకుంటూ వచ్చి యుద్ధానికి ముందు 108 రూపాయల దగ్గర ఉండింది, ఇప్పుడు 117 రూపాయల దగ్గర చేరింది. అందువల్ల యుద్ధంతో సంబంధం లేకుండానే మొత్తం పెట్రోల్, డీజిల్ మీద అపరిమితమైన పన్నుల భారం వేస్తూ ఉన్నారు. 40 రూపాయలు అసలు రేటు ఉంటే 70 రూపాయల పైచీలకు కేంద్ర ప్రభుత్వ పన్ను కానీ, రాష్ట్ర ప్రభుత్వ పన్ను కానీ ఈరోజు వసూలు చేస్తున్న పరిస్థితుంది. ఇంకో విషాదకరమైన విషయం ఏమిటంటే, అన్నిటికీ ఎక్కడ రేటు తక్కువ ఉంటే అక్కడ కొనుక్కుంటాము, స్వేచ్ఛా వాణిజ్యం అని చెప్పి వాళ్ళే చెబుతున్నారు. మరి అంతర్జాతీయ మార్కెట్లో రష్యా వాళ్ళు $65 రేటు ఉంటే $50కే మనకి బ్యారెల్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. వాళ్ళ దగ్గర ఉన్న ఇంటి ఆయిల్ని తీసుకోవద్దు అని చెప్పి ట్రంప్ చెబితే మోడీ ఎందుకు విని ఆపాలి? అందువల్ల మొత్తం ఈరోజు నడుస్తూ ఉన్నదంతా ఏమిటి అని అంటే, ట్రంప్ ఏమి చెబితే అదే ఇదవుతుందనే పరిస్థితుంది. ఇరాను మనకి పైప్ లైన్ వేసి మొత్తం మనకు కావాల్సిన గ్యాస్నంతా సప్లై చేస్తానని చెప్పింది. అట్లాగే డీజిల్ని రూపాయలు తీసుకొని డాలర్లతో సంబంధం లేకుండా ఇచ్చేస్తానని చెప్పారు. అందువల్ల మొత్తం దీన్ని ఈరోజు ట్రంప్ ఎంత చెబితే అంతకే ఇదవుతున్నారు తప్ప, మనం స్వతంత్రంగా మనకి కావాల్సింది మన ప్రజలకి మీద బరువు పడకుండా మన ప్రజలకి తక్కువ ధరలకి ఇవ్వడం కోసం కావాల్సిన దీంట్లోకి ప్రభుత్వాలు రాని పరిస్థితుంది. అందువల్లనే ఈరోజు పెట్రోల్, డీజిల్ రూపంలో అది మళ్ళీ చివరికి గ్యాసు పెంచిన వాణిజ్య సిలిండర్ పెంచితే అది ఎక్కడికి దారితీస్తుంది అంటే, టీ రేట్ 5 రూపాయలు ఉండేది 10 రూపాయలకు పెరిగింది, 10 రూపాయలు ఉండే ఇడ్లీ 15 రూపాయలకి పెరిగింది, భోజనం 20 రూపాయలు పెరిగింది 100 రూపాయల నుంచి 120 రూపాయలకి. అందువల్ల అన్ని రకాలైన వస్తువుల ధరలు పెరిగినాయి. అందువల్ల మేము కార్మిక సంఘంగా మొత్తం కార్మికుల ఉపాధిని దెబ్బతీసేయంటి, రైతుల వ్యవసాయాన్ని దెబ్బతీసేయంటి, మోడీ అనుసరిస్తున్న ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశ ప్రజల్ని, కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని చైతన్యవంతం చేయడం కోసం అని చెప్పి మేము రాష్ట్ర వ్యాప్తంగా కరపత్రాలు వేసి, సదస్సులు పెట్టి, మీటింగులు పెట్టి, ధర్నాలు పెట్టి మొత్తం ప్రజల్ని చైతన్యవంతం చేసేయండి కార్యక్రమంలో ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు నెల్లూరులో ఈ గాంధీ బొమ్మ సెంటర్లో ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 0406833455. Hi Nilor, please subscribe to N3 TV.